గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 27వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ అనేది చూద్దాం. ఏడిఆర్స్లో మనకి పెద్దగా స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. టాటా మోటార్స్ టాప్ లూజర్గా ఉంది అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ఫోసిస్ న్యూట్రల్గా కనిపిస్తూ ఉంది. వెరాజ్ ఇండిసెస్ చూసుకున్నట్లయితే నిన్నటి రోజున మన ఇండియా ఇండిసెస్ పిఎస్సి బ్యాంక్ షార్ప్గా రికవరీ అనేది కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 7.29%, విచ్ ఈజ్ ఎ హై అన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ మీడియా, రియాలిటీ, మిడ్ క్యాప్, బ్యాంక్ అండ్ మెటల్, ఎనర్జీ, కమోడిటీస్, ఫైనాన్స్ సర్వీసెస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. వెరాజ్ ఏంటంటే మనకి నిఫ్టీ ఫార్మాలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనిపిస్తుంది, ఐటీ కూడా కొద్దిగా ప్రెషర్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే గ్లోబల్ కీస్ యొక్క సెంటిమెంట్ అనేది మనం చూసుకున్నట్టయితే దాదాపుగా అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. కొద్దిగా మనకి నిఫ్టీ 50 ఫ్యూచర్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అవునా, నిఫ్టీ 50 ట్రేడ్ అవుతుందా? యా. ఫ్రెంచ్ అండ్ ఆఫ్ కోర్స్ హాంకాంగ్, లండన్ ఇవి కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. అండ్ రష్యా, సౌత్ కొరియా, డౌ జోన్స్, యూరోప్ అండ్ జర్మనీ, జపాన్ చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. గ్లోబల్ క్యూస్ నుంచి మనకి ఎక్కువగా పాజిటివ్గా ఉంది. బట్ నిఫ్టీ 50 అనేది ఐ థింక్ హెవీగా వాలటైల్గా ఉంది నిన్న హాలిడే ఉండటం వల్ల అక్కడ. ఓకే, ఎనీహౌ చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఎకనామిక్ క్యాలెండర్ వచ్చేసరికి ఈరోజు పెండింగ్ హోమ్ సేల్స్ అనేది 8:30కి డేటా అనేది 8:30కి రిలీజ్ చేయబోతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇకపోతే టెక్నికల్ సమరీ అనేది చూసుకోవాలి అనుకుంటే మీరు బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ అన్ని యాడ్ చేశాను. వెరాజ్ డౌ జోన్స్ కూడా కొద్దిగా యాడ్ చేశాను. ఆల్ టుగెదర్ అంటే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. కొన్ని బై ఉన్నాయి, కొన్ని స్ట్రాంగ్ బై, న్యూట్రల్, స్ట్రాంగ్ సెల్ అనేది కనిపిస్తున్నాయి డైలీ టైం ఫ్రేమ్లో. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి క్యాష్ మార్కెట్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ 497 కోట్లు అనేది సెల్లింగ్ అనేది చేసినట్టు కనిపిస్తుంది ఈక్విటీ క్యాష్ మార్కెట్లో. డిఐఎస్ అయితే 1285 కోట్లు అనేది ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు కనిపిస్తుంది. ఆల్ టుగెదర్ నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 788 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు కనిపిస్తుంది. డెరివేటివ్ డేటా విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు, క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు. అండ్ క్లయింట్ అండ్ డిఐఎస్ మాత్రం షార్ట్ పొజిషన్స్ వయా ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ బిల్డప్ చేసినట్టు మనకి ఇక్కడ డేటా అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక రిజల్ట్స్ విషయానికి ఇస్తే ఈరోజు ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. ఇక నిఫ్టీ మనకి డేటా అనేది చూసుకుందాం. హైయెస్ట్గా ఫ్రెండ్స్ మనకి 18,200 కాల్ అనేది సెల్ చేసినట్టు కనిపిస్తుంది. నిన్నైతే మొత్తం కూడా కాల్స్ ఎగ్జిట్ అయిపోయారు అండ్ పుట్స్ అయితే హెవీగా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. బట్ ఓవరాల్గా మనకి 18,200 అనేది బిగ్ టవర్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 17,800 అనేది ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఇకపోతే టాప్ ఫీచర్స్ నెక్స్ట్ మంత్కి వెళ్ళటం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిసెంబర్లో మనకి టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ ఏం కనిపించట్లేదు. దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ రోల్ ఓవర్ జరిగింది. రోల్ ఓవర్ జరిగినప్పుడు మనం చూసుకున్నట్టు మ్యారికో అనేది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. వేరేజ్ ప్రైస్ యాక్టివిటీ లెస్గా ఉంది. ఐసిఐసిఐ కానీ, నౌకరీ కానీ, ఎస్బీఐ లైఫ్ కానీ అండ్ ఆఫ్ కోర్స్ టాటా కన్స్యూమర్ ఇవన్నీ కూడా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయినట్టు తెలుస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏంటంటే ప్రైస్లో అయితే పెద్దగా వేరియేషన్ లేదు. సో దీంట్లో టాప్ 3 మ్యారికో, ఐసిఐసిఐ, నౌకరీ అనేది మనం వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇకపోతే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికైతే 18,074 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. 18,074 దగ్గర 75 అనుకుందాం రఫ్గా ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. బట్ మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 18,014 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఒక 60 పాయింట్స్ పాజిటివ్గానే ఇంకా ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మనం ఏంటంటే గ్యాప్ అప్ అనేది బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఒకసారి లెవెల్స్ అనేది వాచ్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ ఆల్రెడీ ఇచ్చాము. ఈ లెవెల్స్ దగ్గర రియాక్షన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే 18,130 దగ్గర ఒక జోన్ అనేది కనిపిస్తుంది. 130 అండ్ 177 దగ్గర. సో ఆ జోన్ అనేది వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ యొక్క 2 జోన్లను కూడా బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళింది. ఒకవేళ వెళ్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 43,000 రఫ్గా ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో. సో ఫ్రెండ్స్, ఈ జోన్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.